వెల్కమ్ టు ఎనీస్ ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ నూతనంగా కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైనటువంటి కల్వల జగన్మోహన్ రావు మనతో పాటు ఉన్నారు. వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునికి కోఆప్షన్ మెంబర్గా ఇవ్వడం పట్ల ఎట్లా చూస్తారు, మీరేం చెప్తారు? ఈరోజు జరిగిన కోఆప్షన్ ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయో ఆ సందర్భంలో గౌరవ శాసనసభ్యులు ఈ కాన్స్టిట్యున్సీల అభివృద్ధి తీసుకుపోతున్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎలక్షన్లు పోయింది వాస్తవం. అందులో నాకు అవకాశం ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల నాకు ఓటమి చేయడం జరిగింది. అయినా నాకున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యే గారికి నా నమ్మకం కొద్దీ ఈరోజు కోఆప్షన్ మెంబర్గా నాకు అవకాశం ఇచ్చారు. వారికి సురేఖ మేడం గారికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటా. ఎందుకంటే ఒకసారి ఓటమి జరిగిన తర్వాత ఉన్న పరిస్థితులల్లో ఈ కాంపిటీషన్ యుగంలో ఇప్పుడున్న కనీసం ఒక 40-50 మంది కోఆప్షన్ మెంబర్లకు అవకాశం కోసం అడిగిన సందర్భంలో అయినా కానీ ఎమ్మెల్యే గారు నమ్మకంగా ఇచ్చారు. అందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఎంత చేసినా కానీ నా వంతుగా పార్టీ కోసం పనిచేస్తా. ఏదైతే గౌరవ శాసనసభ్యులు సురేఖ మేడం గారి నాయకత్వంలో ఏ పని అప్పచెప్పినా బాధ్యతగా పనిచేస్తా అని ఒక నమ్మకం ఇచ్చారు. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్మ చేయకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా, పార్టీ కోసం కృషి చేస్తా. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు 10 కాలాల పాటు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక వ్యక్తికి కౌన్సిలర్గా కార్పొరేటర్గా అవకాశం ఇచ్చినప్పటికీ కోఆప్షన్ మెంబర్లు 5 ఉంటారు. కానీ ఈ 5 సెలెక్ట్ చేయడంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఎట్లా చూసిండు అంటే ఎప్పుడు లేని విధంగా మాత్రం ఒక విభిన్నమైన క్యాండిడేట్లను సెలెక్ట్ చేసిండు. చాలా ఆలోచన తీరేముందా? చాలా గొప్ప విషయం. అంటే ఇక్కడ ఉన్న సామాజిక వర్గాల పరంగా కానీ ఒకప్పుడు 2 ఏదైతే 4 ఉన్నప్పుడు కూడా 2 మైనారిటీ సందర్భం ఉన్నది. కానీ ఇప్పుడు క్రిస్టియన్లు కూడా మైనారిటీగా గుర్తించి ఈ మంచి వర్గంలో నాకు తెలిసిన మట్టుకు ప్రథమంగా ఇదే కావచ్చు. బహుశా లక్ష్మీపేట కూడా ఇచ్చారు, ఇక్కడ ఇస్తున్నారు. అంటే ఎమ్మెల్యే ఆలోచన ఏంటంటే అన్ని సామాజిక వర్గాలను అందరినీ ఒక ముందు పొలిటికల్గా ముందు తీసుకుపోయిన ఆలోచన కొద్దీ ఇవాళ బెంజమిన్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అది మైనార్టీలో కూడా ఇవాళ జుబేర్ అహ్మద్ గారు కానీ, ఇవాళ ఒక మహిళా సోదరిమణి కానీ, ఇవాళ వైశ్య సంఘం సంబంధించిన మాజీ కౌన్సిలర్ పద్మ కానీ, ఇవాళ ముఖ్యంగా నాకు కూడా మాజీ కౌన్సిలర్గా నేను ఉన్నా కాబట్టి నాకు అవకాశం ఎమ్మెల్యే గారు గుర్తించి ఇచ్చారు. అయినా కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఏ పదవి వచ్చినా కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపే ప్రియారిటీ. ఒకటే ఆలోచన, ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా ఒకటే కోరుకుంటూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గతంలో 20 సంవత్సరాల ముందుగిట్టే గెలిస్తే ఇంకెంత బాగుండేదని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన నాకున్న 36 సంవత్సరాల నుంచి పొలిటికల్ ఉన్న 1989లో విద్యార్థి సంఘ నాయకునిగా ఎన్ఎస్ఏలో ఉన్న, జిల్లా పదవులు చేసిన, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ చేసిన సంతోషం ఏంటంటే ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో ఇవాళ ఎన్ఎస్ఏ 56వ ఫౌండేషన్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక విద్యాసంఘ నాయకులను సంతోషపడతా. అంటే ఎన్ఎస్ఏ విద్యార్థి మీటింగులు అన్నా కానీ సంతోషపడేది జగన్. ఎందుకంటే నాకున్న దానికి అనుబంధం ఉన్నది. అందులో భాగంగానే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారితో నాకు సంబంధాలు ఉండే. ఎమ్మెల్యే గారు ఒకటే ఆలోచన, పనిచేసే నాయకుని గుర్తింపు ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర పదవులు గతంలో లేకుండే, ఇవాళ పీసీసీలో కూడా రాష్ట్ర పదవులు వచ్చినాయంటే ఎమ్మెల్యే గారు కష్టపడే కార్యకర్తకు గుర్తింపు ఇస్తారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ నిజానికి చూసుకుంటే ఎప్పుడు మీరు అన్నట్టుగానే ఎప్పుడు చూసినా కూడా ఈ జిల్లాను వెనుకబడిన జిల్లాగానే చూసేవాళ్ళు. అసలు పదవులలో కూడా కరీంనగర్ కానీ అటు ప్రాంత వాళ్ళకి ఎక్కువ పీసీసీలో స్థానం దక్కేది. కానీ ఇక్కడ టీపీసీసీ నుంచి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, పీసీసీ మెంబర్లుగా ఉన్నారు. దాంట్లో జగన్మోహన్ రావుకి జిల్లా కమిటీలో ఇచ్చి కోఆప్షన్ కూడా దూరం పెడతారన్న ప్రచారం కూడా జరిగింది. నిజానికి ఎమ్మెల్యే ఏం ఆలోచించినట్టు? ఎమ్మెల్యే గారు ఆలోచన ఒక్కటే, కష్టపడుతున్నాడు, పార్టీకి కష్టపడే గుణం ఉన్నది అని ఒక ఆలోచించిండు. అయినా చాలామంది నాకన్నా సీనియర్ ఉన్నారు, నో డౌట్.
కానీ ఇచ్చినందుకు సంతోషపడుతున్నాం. ఎందుకంటే జిల్లా కమిటీలో అంటే ఒక్కటే ఆలోచన, ఈ ప్రాంతంలో గౌరవ జిల్లా అధ్యక్షురాలు మా మేడం గారు సురేఖ మేడం గారి నాయకత్వంలో గత ఎలక్షన్లలో ఇవాళ మంచిర్యాల కానీ చెన్నూరు కానీ బెల్లంపల్లి కానీ కైవసం చేసుకునేది వాస్తవము. మొన్న ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఏదైతే జన్నారం ఉన్నదో విల్మ బొజ్జు గారు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ వచ్చే వరకు 3000 మైనస్ ఉన్నాడు. అదే జన్నారం రాగానే 3000 ప్లస్ అయింది. అంటే నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం, ఎమ్మెల్యే గారు ఆలోచన విధానం, సురేఖ మేడం గారి హార్డ్ వర్క్తోని ఇవాళ వాస్తవంగా జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 4 గెలిచినాయంటే ఓన్లీ ఫ్యామిలీ పార్టీతో సహా ఇక్కడ కష్టపడ్డ మేడం గారు ఇలా ఒక్క ఒంటి చేత్తోని జిల్లాను మొత్తం శాసించిన ఎమ్మెల్సీ ప్రేమసాగరరావు గారు అంటారు. వాస్తవంగా ఎమ్మెల్యే గారు ఇప్పుడు అయినరు, ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ ప్రేమసాగరరావు అనే ఒక నేమ్ ఉన్నది కాబట్టి మేము ఒకటే అంటున్నాం, ఇంత నాయకత్వ పటిమ ఉండి 10 తాలూకాలను కాపాడిన నాయకునికి అవకాశం ఇవ్వకపోవడానికి బాధాకరమే. అంటే పార్టీ ఇంకా కూడా పనిచేసే వాళ్ళకే పని చెప్తుంది. అప్పటి నుంచి కష్టపడే కార్యకర్తలు ఉన్నారు, ఒకటే ఎమ్మెల్యే ఆలోచన, వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటేనే ఏదైతే ఎలక్షన్ బిఫోర్ ఇవ్వడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కానీ ఎమ్మెల్యే గారికి ఎలక్షన్ ముందు వచ్చి పనిచేసిన, నాకు పనిచేసినా కాబట్టి పని గుర్తింపుగా ఎమ్మెల్యే గారు ఒకటే ఆలోచన, నావిన జగన్ పనిచేస్తున్న ఒక నమ్మకం తెచ్చిండు. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి ఇబ్బంది ఉంటే ఇవాళ కోపం మెంబర్ కూడా జగన్ వద్దు అంటే కూడా నేను ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇవాళ చూస్తూ ఉంటే హాస్పిటల్ కానీ గంత పెద్ద హాస్పిటల్ కానీ చూస్తుండగానే మనం ఐబీలో ఇప్పుడు 5th ఫ్లోర్ అయిపోయింది, కంప్లీట్ దగ్గర పడ్డది. ఇక మహాప్రస్థానం అయితే వాస్తవం చెప్పని మహాప్రస్థానం అందరూ ఏమనుకుంటారు, మహాప్రస్థానం అంటే పోవడానికి భయపడే సందర్భం, ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది తప్ప లోపలికే పరిస్థితి లేదు. ఇక శివుని దగ్గరకు పోయి రోజు పూజ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రీ వెడ్డింగ్ షూట్స్ నడుస్తూ ఉన్నాయి, షూటింగ్ నడుస్తూ ఉన్నది అక్కడ. అంటే మేము మొన్న పోతే కూడా ఎమ్మెల్యే గారు పోయి గంట ధర కూర్చుంటూ ఉన్నారు, అక్కడ ప్రశాంతంగా కూర్చుంటూ ఉన్నారు. అంటే అదొక పార్కు లెక్క అయిపోయింది. వాస్తవం చెప్పాలంటే మంచిర్యాల పార్కు లెక్క అయిపోయింది. ఎమ్మెల్యే ఆలోచన ఒకటే, ఇవాళ సాయికుంటలో 12 ఎకరాలతో ఇవాళ ఒక స్టేడియం, ఇవాళ పాత మందిరాల్లో షాలిబానా ప్రాజెక్టు ముందు ఒక పార్కు. అంటే రోజు ఇవాళ మొన్న కూడా రామ్ చెరువు కూడా 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఇవాళ నస్పూర్ చెరువు శాంక్షన్ అయినాయి, లక్ష్మణ్ ఇటుకా చెరువు శాంక్షన్ అయినాయి. అంటే ఎక్కడ వాస్తవంగా నాకున్న అనుభవం ఏంటంటే ఎక్కడికి పోయినా కానీ మీ ఎమ్మెల్యే గారు డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఇన్ని వేల కోట్లు ఇట్లా వస్తున్నాయని ఒక క్వశ్చన్ ఉన్నది, అందరికీ ఈర్ష తయారైంది. ఎమ్మెల్యే గారికి ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాడు, ఎట్లా వస్తున్నాయంటే మొన్న కూడా మేము ఫిబ్రవరి మీటింగ్ పోయినాం, పోతే ఎమ్మెల్యే గారు ఒకటే అడిగారు స్పీచ్లో, నాకు సత్యనారాయణ స్వామికి సంబంధించిన గూడెం టెంపుల్కు ఇలా పుష్కరాలు వస్తూ ఉన్నాయి కాబట్టి 75 కోట్ల రూపాయలు కావాలనే సందర్భంలో ఒకటే అడిగారు, ఇది ఒకటి కావాలని. ముఖ్యమంత్రి గారు స్పీషియంగా అప్పుడు పక్కకున్న డిప్యూటీ సీఎం గారికి చెప్పి సంబంధిత అధికారులు చెప్పి ఇంటే మంజూరు చేశారు. అంటే వీరు అడిగే ప్రతి ఒక్కరు కూడా అమూల్యంగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా అవసరం ఉన్న సబ్జెక్టే మాట్లాడతారు, అవసరం ఉన్న అడుగుతారు. కాబట్టి ప్రభుత్వం కూడా 2 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ విద్యా వైద్యం మీద ఇక మొన్న కూడా లక్ష్మీపల్లిలో కట్టిన స్కూల్ చూస్తే వాస్తవంగా ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మేము అది ఎంత సంతోషం అంటే కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఉన్నది, అక్కడ పక్కనే ఒక హాస్పిటల్ ఉన్నది. అంటే గతంలో ఉన్న పాలకులు ఏం చేసినా మేము కొంచెం చేయదలుచుకోలేదు. మేము ఒకటే చెప్తాను, ఇప్పుడున్న ఈ వ్యవస్థలో ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని తరతరాలుగా గుర్తుంచుకోవాలి ప్రజలు. అదేవిధంగా భావితరాలకు ఒక బాట వేస్తూ ఉన్నారు. అంటే మా అటువంటి ఎవరికైతే మోటివేటర్ ఉన్నారో పనిచేస్తూ ఉన్నామో మేము ఫుల్ టైమ్గా ఇంకా పనిచేసే ఆలోచన, ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేస్తున్న పనికి ఇంకా ఎంబడి ఉడకాలి, ఇంకా పనిచేయాలని ఒక ఆలోచన ఉన్నది. కాబట్టి మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు అందరం కూడా మేము ధన్యవాదం. ఎమ్మెల్యే ప్రేమసాగరరావు దాదాపు మీరు అన్నట్టుగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పార్టీ ఈరోజు బతికి ఉండడానికి కారణం ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు. కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చాలామందికి పదవులు కట్టబెట్టిండ్రు. కానీ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు ఇంత కష్టపడి పార్టీ అధికారంలో తీసుకోవడానికి అటువంటి నాయకునికి మంత్రివర్గంలో స్థానం ఎందుకు కల్పించారు అంటే ఏం చెప్తారు? అప్పుడున్న పరిస్థితులలో 100% గెలిచిన తర్వాత భారీ మేడతో ఎమ్మెల్యే గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఫస్ట్ విడుదలనే పదవి వస్తుంది, మంత్రి వస్తుంది అని అందరం నమ్మినాం. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల హైకమాండ్ ఏం ఆలోచించో తెలియదు. అప్పుడు ఒకసారి అవకాశం మిస్ అయింది, మరొకసారి చిన్న మార్పుతో మళ్ళొకసారి అవకాశం మిస్ అయింది. అయినా కానీ ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చి దానికి క్యాబినెట్ హోదా ఇచ్చినా కానీ
మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, ఈ చైర్మన్లు ఈ వ్యవస్థ ఏదైతే క్యాబినెట్ హోదాలు ఇవన్నీ నాకు పనిచేయి, నేను చేస్తే మంత్రి పదవి చేస్తా, లేకుండా ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పి ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాడు. దాన్ని మేము సంతోషపడుతూ ఉన్నాం. ఒకటే గోల్, ఎమ్మెల్యే గెలిచినా ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నా, కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేస్తూ ఉన్నా, మంత్రి పదవి అనేది వస్తుంది ఒక నమ్మకం అవుతాడు. మేము కూడా బాధపడుతున్నాం, కానీ లాభం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫస్ట్ విడత అయిపోయింది, సెకండ్ అయిపోయింది, మూడో విడత ఇప్పుడు అందరూ అంటూ ఉన్నారు, పత్రికలు రాస్తూ ఉన్నారు, మరొకసారి విస్తరణ అవుతుంది, కంపల్సరీ వస్తుంది. మేము ఆశపడుతూ ఉన్నాం, ఖచ్చితంగా బాగుంది, ప్రార్థిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారికి మంచి పదవి రావాలి, వస్తే ఈ నియోజకవర్గంతో పాటు ఎమ్మెల్యే గారు తీసుకునే శాఖ ఏదైతే ఉన్నదో మంత్రి పదవి అది విస్తరించి, అంటే ఎమ్మెల్యే గారు అంటే ఇక్కడ అభివృద్ధి మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కాదు, రాష్ట్రంలో మార్పు ఎట్లుంటుంది అనేది ఆ శాఖ ద్వారా తెలుస్తుంది చాలామందికి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఒంటి చేత్తో కేవలం మీడియా ద్వారా గెలిపించండి, ఎంతమంది పోటీదారులు ఉంటే అంతమంది ప్రేమ్ సాగర్ వాళ్ళు మాత్రమే అక్కడ పోటీ చేస్తున్నారు, మీరు ఓటేసి గెలిపించాలని ఒకే నినాదంతో ఇంతమందిని గెలిపించారు. కానీ ప్రభుత్వానికి కనబడట్లే అంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి కనబడుతుందంటే వాస్తవమే, అంటే మన అంత పెద్ద మనుషులం కాదు విమర్శించడానికి, కానీ బాధ అనిపిస్తుంది. మనం చేసేది ఏం లేదు, కార్యకర్తగా ఒక సిన్సియర్ కార్యకర్తగా నేను ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి బాధపడుతుంది తప్ప నేను వాయిస్ ఇప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ ఉన్న పరిస్థితులల్లో ఇంకా నమ్మకంగా ఉన్నాం. ఒకటి ఏదైతే ఒక ఇంటర్వ్యూ ఒక్కటే ప్రెస్ మీట్ ద్వారా ఎమ్మెల్యే గారు చెప్పారో, ఇక్కడ ఉన్న కింద ఉన్న క్యాడర్ ఒక సైనికులు లెక్క పనిచేశారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఇక్కడ మనం ఎమ్మెల్యే గారు పేరు నిలబెట్టని పనిచేశారు. మొన్న కూడా మా సురేఖ మేడం గారు ఏ మీటింగ్ తీసుకున్నా కానీ ఇవాళ ఎమ్మెల్యే గారు ఇబ్బందులు ఉన్నా కానీ కార్యకర్త ఒక సైనికులు పనిచేసారు. వాళ్ళు పనిచేసుడుతోనే ఇవాళ మేము సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళ ఆలోచన ఒకటే, మేము 75తో గెలిచినాం, కార్యకర్తలకు మళ్ళీ మేము అందుబాటులో ఉండాలి, మేము వాళ్ళని గెలిపించిన వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఆలోచన కొద్దీ కుటుంబం ముందుకు పోతూ ఉన్నది. అంటే హ్యాపీ ఏంటంటే చాలా మటుకు ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్ గెలవంగానే స్థానిక ఎలక్షన్లలో గెలుస్తుంది గెలవకున్న పరిస్థితి కొంతమంది నాయకులు మెయింటైన్ చేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారిని సురేఖ మేడం గారు కానీ సారు ఆ పరిస్థితుల్లో హాస్పిటల్ ఉన్నా కానీ అదే సర్పంచ్ ఎలక్షన్లో మేడం గారు వచ్చి పాదయాత్ర చేసినారు, ప్రతి ఊరు తిరిగినారు. అంటే ఒకటే అడ్వాంటేజ్ అక్కడ ఏంటంటే కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునేది కుటుంబం. పార్టీలో ఏది ఉన్నా కానీ కంటికి రెప్ప నా కష్టపడ్డ కార్యకర్తకు ఇబ్బంది కావద్దని, ఇవాళ ఏది ఉన్నా కానీ చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటే కూడా వాస్తవం చెప్పాలంటే ఎల్ఓసీలు మన కాన్స్టిట్యూన్సీ ఇచ్చిన ఎల్ఓసీలు ఎక్కడ ఇస్తలేరు. ఇంకో విషయం, ఇవాళ అక్కడ స్టాఫ్ కూడా అంటే మాసు నాయకులు పనిచేసినా కొంతమంది పనిచేయని సందర్భం ఉంటుంది. కాబట్టి సార్ ఒకటి ఆలోచన, అక్కడ ముందరనే ఆఫీస్ పెట్టి ఒక 15 మంది ఎంప్లాయీస్ని పెట్టి మండలంలో ఎంప్లాయీస్ పెట్టి అందరి అంటే హెల్త్ కానీ రేషన్ కార్డ్స్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ సాధువారు అప్లికేషన్ పెట్టుకునే సందర్భం అంటే స్థానికంగా ఏమైనా చిన్న డిఫరెన్స్ ఉంటాయి. ఎలక్షన్లలో ఒకరు పనిచేయరు, వాళ్ళు ఇంటికి పోవడానికి ఇబ్బంది పడతారని చెప్పి ఏం చేసిండు ఎమ్మెల్యే గారు, అక్కడనే ఆఫీస్ పెట్టి అక్కడ అందరూ ఎంప్లాయీస్ పెట్టి ఎవరు డైరెక్ట్ పోయినా అప్లికేషన్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకోటి ఒకటే ఎమ్మెల్యేగా చెప్తారు, ఏది చేసినా కానీ ప్రజలు నాకు అవకాశం ఇచ్చిన దేవుళ్ళో పనిచేస్తా అంటాడు. కాబట్టి ఖచ్చితంగా నేను నా చరిత్ర చూడలే గంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఒక వ్యవస్థను మెయింటైన్ చేసే ఎమ్మెల్యే అంటే ఒక ప్రేమ సాగర్ గారు. వాస్తవం ఇట్లాంటి నాయకునికి ప్రభుత్వం పదవి ఇవ్వకుంటే కార్యకర్తలకు ఏం మెసేజ్ అవుతుంది, ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారు? కార్యకర్తల మెసేజ్ మొన్న మీటింగ్లో కూడా కార్యకర్తలు చెప్పడం జరిగింది, సార్ పిప్రి మీటింగ్ పోతూ ఉన్నాం, మన పార్టీ వాడుకుంటూ ఉన్నది, గతంలో మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి కార్యకర్తలు తయారు చేసినారు, పార్టీ మొత్తం జీరో స్థాయిలో ఉంటే పైకి తీసుకుపోయినారు, మరొకసారి ఇంత చేసిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో మేడం నాయకత్వంలోనే గెలిచింది తప్ప ఇక్కడ గెలవలేదు, ఈ పరిస్థితి ఎట్లా అని అడిగినాం. మేము ఒకటే చెప్పినాం, మీ ఎక్కడికైనా వస్తాం, మీకోసం ఎంత దూరాన్ని ప్రయాణించడం సిద్ధంగా ఉన్నాము, పనిచేయ సిద్ధంగా ఉన్నాము, కానీ మనకు అన్యాయం జరుగుతూ ఉన్నది కదా. అంటే ఈ పిప్రి మీటింగ్ అనేది మనకు ఇన్ఛార్జ్గా ఉన్నాం, మనం ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పి ఎమ్మెల్యేగా చెప్పిన తర్వాతే 100 వెహికల్ అంటే 1000 మంది అక్కడ చూస్తే ఎంత బ్రహ్మాండంగా అంటే వాస్తవంగా ఒక పిప్రి అనే విలేజ్ పేరే ఉన్నది తప్ప మొత్తం మంచిగా సంబంధించిన వ్యవస్థ అక్కడ ఉన్నది. ఇవాళ ఎక్కడ చూసినా అందరూ అంటూ ఉన్నారు ఈ సభ పిప్రి అనే పేరు అక్కడ తప్ప మంచిర్యాల సభ అది. వాస్తవంగా ఎమ్మెల్యేగా నాయకత్వంలో ఎమ్మెల్యే అధ్యక్షం జరిగిన సభ అది. ఎంతమంది లీడర్లు ఉన్నా అక్కడ జరిగింది వాస్తవం, మేము చూసింది వాస్తవం. పిప్రి సభ అనేది ఎమ్మెల్యే గారి ఒంటి చేత్తోని
నడిపిన సభ, ఆ సభ నా భూతో నా భవిష్యత్ మేము చూసినాం కదా. అంటే పబ్లిక్ ఫ్లోటింగ్ విపరీతంగా ఫ్లోటింగ్ ఉన్నది. ఏ కార్యకర్త ఇబ్బంది కాకుండా భోజనాల కాడ కూడా వందల మంది అంటే ఒక పట్టి పెట్టుకొని వంట మనుషులు కానీ అన్ని రకాలు సమకూర్చారు. అందరు సంతోషంగా ఉన్నారు. ఒక్కటేమి కోరుతా ఉన్నాం, ఇంకా ముందు కూడా ఇప్పుడు వచ్చేదానికి ఖచ్చితంగా మంత్రి వ్యవస్థ నమ్మకం ఉన్నది. రానప్పుడు అని ఉండే సందర్భం ఉన్నది, ఖచ్చితంగా వస్తుంది. ఆ నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ ఈ మంత్రివర్గంలో మంత్రి పదవి రాకుంటే ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? రాకుండానే నాకున్న నమ్మకం ప్రకారంగా అంటే నేను ఒక 30 సంవత్సరాల పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వస్తాను నమ్ముదాం. మంత్రి పదవిలో మేలో మంత్రి పదవిలో కూర్చుంటారు. ఇదే మంచిర్యాల నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉంటారు. రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుంటారు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆ మంత్రి ఏ శాఖ ఇచ్చినా కానీ ఆ శాఖకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకటే నమ్మాలి, మనం గతంలో జరిగింది వాస్తవం, పార్టీ గుర్తించింది. ఎమ్మెల్యే గారికి ఇవ్వడం వల్ల ఇవాళ మనం ఒక పేరు చెప్పదలుచుకోలేదు. మంత్రి పదవులు ఉన్న కాడ కూడా మున్సిపాలిటీ అయిన సందర్భం, ఎమ్మెల్యేలు ఉన్న కాడ పేనే, కానీ మనం ఒక కాన్స్టిట్యూన్సీ పేరు చేయాల్సుకోలేదు, ఎవరి పేరు చేయాల్సుకోలేదు. కానీ మేము ఒకటే ఉంటున్నాం అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఒక్క పిలిపిస్తే గెలిచిన సందర్భం అంటే ఎంత అభిమానం ఉండాలి, కార్యకర్త ఎంత నమ్మకం ఉండాలి. మేము అందుకే ఏమంటున్నామంటే రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఎందుకు ఓడిపోయినాము అనేది వాళ్ళు బెరి చేసుకుంటూ ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టపడ్డ ప్రేమసాగరరావు గారు అసలు వారికి మంత్రి పదవి ఇవ్వకుంటే కార్యకర్తలు డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్ అయిన రోజు ఏమైందో వాళ్ళకి తెలుసు. అవి గతంలో సవిసూచనలు కాబట్టి మళ్ళీ ఒకసారి తప్పు చేయాలని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వచ్చుడు ఖాయం. ఆ మంత్రి పదవితోని వన్నె తెచ్చుడు ఖాయం. ఈ రాష్ట్రం ఉన్న ఏదైతే శాఖ ఉన్నదో ఆ శాఖ న్యాయం జరుగుతుంది. 100% మంచి పేరు ఉంటుంది. మంచిర్యాల కార్పొరేషన్కి వచ్చినైతే ఒక సీనియర్ మాజీ కౌన్సిలర్కు కోఆప్షన్ మెంబర్ ఇచ్చిండు. రేపు మంచిర్యాల కార్పొరేషన్లో ఎలాంటి అభివృద్ధిలో పాల్గొనబోతున్నారు, మీరేం చెప్పబోతున్నారు? మేము ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తూ, ఈ పదవి అనేది మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన పదవి, కానీ ఎమ్మెల్యే గారు ఏ బాధ్యత అప్పచెప్పినా, పార్టీ పరంగా ఏ బాధ్యత అప్పచెప్పినా సైనికునికి లెక్క అక్కడనే ఉండి పనిచేస్తాం. ఎమ్మెల్యే గారు మంచిర్యాలలో ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ కనసైగలతో నడిచే వ్యవస్థ ఇక్కడ. అంటే వేరే కట్టిన మాకు సంబంధం లేదు. కానీ ఇక ఒకటే, జగన్ నీకు పని అప్పచెప్తున్నా, ఈ ఊళ్ళో నువ్వు పోయి పని చేయమంటే ఆ ఊళ్ళో పని చేస్తాం. సర్పంచ్ ఎలక్షన్లో కూడా నాగారం అప్పచెప్పారు. అప్పచెప్తే అక్కడ మా పని మేము ఎమ్మెల్యే గారు ఊళ్ళో ఉన్నట్టే ఫీల్ అయ్యి పొద్దున్నే లేచిపోయి అన్ని రకాల అక్కడ చూసుకుంటా, అక్కడ ఉన్న వాళ్ళని మోటివేట్ చేసుకుంటా ఆ సర్పంచ్ని గెలవడానికి కృషి చేసినాం. అంటే గెలవడానికి కృషి చేసినామంటే ఎమ్మెల్యే గారి పేరు విన్నే కృషి చేసినాం. ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఇందిరా మిల్లు ఇస్తూ ఉన్నారు. ఇక రాడికల్ కూడా చూస్తే ఒక 300 ఇళ్ళు పని నడుస్తూ ఉన్నది. అంటే ఇక్కడ కానీ ఏంటంటే ఇందిరా మిల్లల్లో మేము హైలైట్. ఇందిరా మిల్లు కూడా అందరికీ 3000 వస్తే మాకు 5000 వస్తాయి, అందరికీ 1000 కోట్లు వస్తే మాకు 15 కోట్లు వస్తాయి. అంటే ఎమ్మెల్యే గారు ఫండ్స్ ఎందుకు ఇస్తారంటే ఇక్కడ అవసరము. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాలో గతంలో అన్యాయం జరిగింది కాబట్టి ఈ అన్యాయాన్ని పూడ్చాలంటే ఈ 5 సంవత్సరాలు కాదు, ఇంకొక 5 సంవత్సరాలు కావాలి. ఎమ్మెల్యే గారు ఏం చేస్తుందంటే నేను మొత్తం తిరిగి చూసినా కాబట్టి ఈ నియోజకవర్గంలో ఇంకా ఫండ్స్ అంటే అధికంగా వస్తూ ఉన్నాయి. అంటే మనం వాస్తవంగా చెప్పాలంటే కూడా ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఇవాళ మెడికల్ పరంగా హాస్పిటల్స్ కానీ, విద్యాపరంగా కానీ అంటే ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు. ఇవాళ గర్ల్స్ స్కూలు చేంజ్ చేస్తూ ఉన్నా, మళ్ళీ సేమ్ లక్ష్మీలా కడతా ఉన్నాం, హై స్కూల్ కడతా ఉన్నాం, సీతారాంపల్లి స్కూల్ కడతా ఉన్నాం. అంటే మాకు అనిపిస్తుంది అసలు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు గత పాలకులు. అంటే గత పాలకులు చేయలేదని విమర్శించే అవసరం మాకు, ఎందుకంటే పేరు తీస్తే కూడా టైం వేస్ట్. మేమంటున్నాం అంటే ఇప్పుడున్న అభివృద్ధిలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే గారికి నియోజక ప్రజలు అండగా ఉండాలి. వారికి హెల్త్ పరంగా కూడా దేవుడు సహకరించాలి. అందరూ ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఎమ్మెల్యే గారు ఈ కుటుంబం కోసం చాలామంది ఫుల్ టైమ్గా పనిచేసి సిద్ధంగా ఉన్నారు. వారు ఏ అవకాశం ఇచ్చినా, ఏ పని చెప్పినా చేయడానికి మా సైనికులు సిద్ధంగా ఉన్నారు. కానీ నిజానికి చూసుకుంటే మంచిర్యాల కార్పొరేషన్లో ఎప్పుడు లేని విధంగా 44 మంది కార్పొరేటర్లు గెలిచిండ్రు. కానీ అంత కొత్త యువత ఎక్కువ ఈ కార్పొరేషన్లో ఉన్నారు. వారికి ఎమ్మెల్యే మీరు దగ్గర ఉంటున్నారు, ఎమ్మెల్యే దగ్గర నుండి చూస్తున్నారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు, ఈ కార్పొరేషన్ ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది? ఇంకా నేను చూసిన దాంట్లో కార్పొరేషన్లో మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఒక 5-6 కార్పొరేషన్ డివిజన్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఆఫీసర్లకు చెప్పడం జరిగింది, 1 టైం సెటిల్మెంట్. అంటే ఒకటేసారి డ్రైనేజ్ ఎంత కావాలి, రోడ్స్ ఎన్ని కావాలి, వాటర్ పైపులు ఎన్ని,
పవర్కు సంబంధించిన పోల్స్ అన్ని ఒకటేసారి తీసుకొని ఆ 5-6 వార్డులను ఒక 100 కోట్ల 150 కోట్లతోని కంప్లీట్ చేయని ఆలోచన. అంటే ఎమ్మెల్యే గారి ఆలోచన బాగా దూరదృష్టిని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చి మళ్ళీ దానికి జాయింట్ రోడ్ వేసి దానికి మళ్ళీ ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యే గారు నేను చూస్తూ ఉన్నా దగ్గర నుంచి ఒకటే ఆలోచన, మొత్తం టోటల్ ప్రాజెక్టు ఈ సంబంధించిన ఈ బౌండరీ ఎంత, దీనికి వీళ్ళు ఏం చేయాలి, గిన్నెకు 20 కోట్ల రూపాయలు శాంక్షన్. అంటే ఎట్లా చూస్తున్నా అంటే 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు అనేది మాకు వినడానికి కూడా అసలు సంతోషంగా ఉన్నది. ఒకప్పుడు ఒక 5 కోట్లు రావాలంటే కష్టం ఉండే. ఈ మున్సిపల్ పరంగా వచ్చే ఎవరైతే మనకు ఇన్కమ్ ఉంటుందో ఇన్కమ్ ఏ రోడ్డుకు పనిచేయదు. నేను చేసిన 5 సంవత్సరాలు చేసినా ఎక్కడ కానీ 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటాయి. వాస్తవంగా ఫండ్ సరిపోవు. ఇప్పుడు ఏమవుతుందంటే 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు అనేది మాకు అసలు ఏం అర్థమైతే లేదు. అంటే 1000 కోట్లు వస్తూ ఉన్నాయి. అంటే అదృష్టం ఎమ్మెల్యే గారి దగ్గర ఆ విజన్ ఉన్నది. ఇలా కార్పొరేషన్ చేయడానికి కారణం కూడా ఇలా కార్పొరేషన్ అయితే మంచిర్యాల పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఊహించుకొని ఇవాళ రోడ్ పరంగా రోడ్స్ మెయిన్ రోడ్లో చేస్తూ ఉన్నాడు. ఇవాళ గంత పెద్ద పైప్ లైన్. అంటే వాస్తవంగా ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ పవర్, అండర్గ్రౌండ్ కేబుల్స్ అన్ని రకాల చేసి రోడ్ని వెడగలేస్తూ ఉన్నాడు. అంటే ఫ్యూచర్లో దీని వెనుక బాగా బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అందరూ అనుకుంటారు ఏంటంటే చేస్తే లాభం ఏంటంటే చాలామంది పూర్ పీపుల్ కానీ ఉన్నోళ్ళు కానీ హెల్త్ పరంగా ఇష్యూస్ రావు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ వాటర్ అనేది బయటికి నుంచి పెట్టినప్పుడు ఈ దోమల ద్వారా ఈ స్మెల్ ద్వారా చాలా మటుకు లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు పబ్లిక్. దీంతో కంట్రోల్ అవుతుంది. ఎమ్మెల్యే ఆలోచన ఏంటంటే కార్పొరేషన్ అయితే ఫండ్స్ వస్తాయి. ఇలా ఏది ఉన్నా కానీ మొన్న కూడా అసెంబ్లీలో ఒక 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే 2 మున్సిపాలిటీ 2 కార్పొరేషన్లు. అందులో మేము చూస్తే ఏంటంటే 4 నగరాల అభివృద్ధి కోసం 1000 కోట్లు ఉన్నది. మేము అనుకున్నాం ఈ ఖచ్చితంగా ఈ 1000 కోట్లల్లో మాకు 400 వస్తాయని నమ్మకం ఉన్నది. అంటే ఎమ్మెల్యే గారు అంత స్ట్రాంగ్ లీడర్. అందరూ అనుకుంటే ఏంటంటే 250 కోట్లు ఒక సందర్భంలో అయితే మేము ఒకటే అన్నాం, 250 కోట్లు మన టార్గెట్ కాదు, ఇది 400 కోట్లు అని చెప్పినాం. అంటే అంత నమ్మకంగా మేము ఉన్నాం. ఒక్కటే ఆలోచన, ఈ నాయకత్వంలో ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి అంతా ఉన్నది. విద్యాపరంగా వైద్యం పరంగా ఇక ఇండస్ట్రియల్ పార్క్ కూడా వస్తూ ఉన్నది, ఈ ఫిష్ పాండ్ వస్తూ ఉన్నది. త్వరలో ఇవన్నీ సమకూర్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎలక్షన్ బిఫోర్ 1 ఇయర్ అన్ని పనులు కంప్లీట్ చేస్తా అని ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. అదే దాంతో ఎమ్మెల్యే గారు ఎప్పుడు కానీ 24/7 అభివృద్ధి విన్నే అది చేస్తూ ఉంటారు, ఆఫీసులో మాట్లాడుతూ ఉంటారు. నిత్యం మేము పోతే ఎప్పుడు చూడు 100 కోట్లు 200 కోట్ల మీదే డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. అంటే వాస్తవంగా ఇవాళ మాట్లాడిందంటే ఒక 10-15 రోజులు రిజల్ట్ వస్తూ ఉన్నది. ఇవాళ 200 కోట్లు 300 కోట్లు అనగానే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు 1000 కోట్లు. అంటే మాకు అర్థమైంది అంటే ఎమ్మెల్యే గారు బిఫోర్ ప్లాన్ ఉండి అని చేసుకుంటున్నారు. ఇక గుడెంగుట్ట కూడా వాస్తవంగా 2 కోట్లు 3 కోట్లు ఇచ్చడం కష్టం. 75 కోట్ల రూపాయలు అంటే అది ఆషామాషి కాదు. నాకు దానికి అంటే నవ్వుతో నా భవిష్యత్. అంటే ఫ్యూచర్లో గుడెంగుట్ట అనేది ఎట్లుంటుంది ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా అవుతుంది. అందులో మన ధన్యులం ఈ ప్రాంతంలో ఒక హబ్ లాగా తయారవుతుంది. అంటే దేవాలయాలు కూడా సందర్శించినప్పుడు ఇన్కమ్ సోర్సెస్ జరుగుతాయి. కాన్స్టిట్యున్సీలో కూడా గొప్పగా పేరు ఉంటుంది. తెలంగాణకు వచ్చే వరకు ఏంటంటే ఈ గుడెం టెంపుల్ అనేది ఒక ఐకాన్గా కనబడుతుంది. అంటే అందులో మనకు మెంబర్గా ఉంటాం. ఈ లక్ష్మీస్వామి టెంపుల్, వేములవాడ టెంపుల్ ధర్మపేట ఉందో మన కాన్స్టిట్యున్సీకి వచ్చే వరకు మన ప్రాంతంలో గుడెం అనేది ఒక ఫిగర్ అవుతుంది. కాబట్టి ఒక ఆలోచన ఎమ్మెల్యే ఆలోచన ఎంతసేపు ఏంటంటే అభివృద్ధి చేయాలి, ఈ నేల రుణం తీసుకోవడానికి నా వంతుగా ఎంతైనా చేస్తా అని చెప్పి చాలా మటుకు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఒక్కటే ఆలోచన, ఈ ప్రాంతంలో నేను పుట్టినా, ఈ ప్రాంతం తిరిగినా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. గత పాలకులు దీన్ని అభివృద్ధి చేయలేదు, ఖచ్చితంగా నేను చేయకుంటే భావితరాలకు రాంగ్ మెసేజ్ పోద్ది. అంటే గతంలో జరిగింది కూడా మళ్ళీ సేమ్ రిపీట్ కావద్దని చెప్పి ఒక ఎమ్మెల్యేగా తాపత్రయం. తెల్లారులు వేస్తే నేను పుట్టిన గడ్డ, నేను తిరిగిన గడ్డ, నేను చదువుకున్న స్కూలు, నేను తిరిగిన ఏరియానే ఫీల్ అయ్యి హ్యాపీగా ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఆ కుటుంబానికి ఈ ప్రజలందరూ కూడా నియోజక ప్రజలందరూ కూడా అండగా ఉండాలి. మాసం కష్టపడే కార్యకర్తలు అండగా ఉంటాం. మీ కష్టానికి వెనుకబడేది లేదు. ఎమ్మెల్యే గారు ఏ రాత్రి ఏ పని చెప్పినా చేయడానికి సైనికులు లెక్క 100 మంది ఉన్నారు. గతంలో కూడా ఇదే నాయకత్వంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ మొత్తం నీళ్ళొచ్చే పరిస్థితులు ఉంటే సైనికులు లెక్క అప్పుడున్న వ్యవస్థ ఇవాళ యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ఏ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ నాయకులు అందరూ కూడా కష్టపడి ఒక్కొక్కరిని బయట తీసుకొచ్చిన సందర్భం ఉన్నది. అంటే ఎమ్మెల్యే గారు ఏ పిలిపించినా కానీ అక్కడ ఇమీడియట్లీ పనులు అవుతాయి. ఎమ్మెల్యే గారు స్వయంగా ఎన్టీఆర్ కాలనీ కానీ రామ్నగర్ కానీ తిరిగిన సందర్భం. అంటే
ఇవాళ కరోనా వచ్చినప్పుడు కూడా ముందుండి మెడిసిన్ ఇచ్చిండు, ఎన్నో రకాల సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ ట్రస్ట్ ద్వారానైతే చెప్పలేని అభివృద్ధి జరుగుతూ ఉంది. అంటే అన్నిటికీ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే మేము ఒకటే కోరుతాం, ఇంత చేసినా కానీ ఖచ్చితంగా మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం, మంత్రి పదవి వస్తానని నమ్ముతా ఉన్నాం. ఫైనల్గా ఈ మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు మీరేం చెప్తారు? మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు అదృష్టవంతులు. ఈ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మనం పనిచేసి మన అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా రాను 2 సంవత్సరాల ఎమ్మెల్యే పీరియడ్ 3 సంవత్సరాలు ఉన్నది. 2 సంవత్సరాల కాలంలోనే అన్ని పనులు అంటే ఊహించకుండా మంచిర్యాల నియోజకవర్గం గింత అభివృద్ధి జరిగిందా, ఈ కార్పొరేషన్ గింత జరిగిందా అని చెప్పి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చే పరిస్థితి వస్తుంది. వచ్చే ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారు నామినేషన్ చేసి అధికారంలో కూర్చుంటే కూడా ఏవో 90% పోలైన ఓట్లల్లో 90% ఓట్లు ఎమ్మెల్యే గారికే పడతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఇంత అభివృద్ధి చూసిన తర్వాత కూడా ప్రజలు పార్టీని మర్చిపోతారు. ఒక్కటి ఎమ్మెల్యేకి ఆలోచన ఏంటంటే అభివృద్ధి చేస్తూనే ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగరరావు చేస్తున్నటువంటి అభివృద్ధికి మద్దతుగా నిలుస్తూ ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ అభివృద్ధిలో మాత్రం పాల్పంచుకుంటాను. ఎమ్మెల్యే గారు ఎలాంటి కార్యక్రమాలకు ఆర్డర్ చేసినా కూడా ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాను. జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ బతుకుండడానికి కారకులు వారు. ఖచ్చితంగా వారికి మంత్రి పదవి రావాలి. రాకుండా ఒక మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాం. ఆ మంత్రి పదవితో పాటు ఆ శాఖకు సంబంధించిన రాష్ట్రంలోనే నెంబర్ 1 మంత్రిగా కూడా వారు పేరెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ మంత్రి పదవి రానట్లయితే ఈ ప్రాంత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ కన్మరుగైపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి మనతో పాటు నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ మెంబర్ కల్వల జగన్మోహన్ రావు తెలిపారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.